హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నేను మీ కడప పిల్లని. ఇవాళ నేను నా చెల్లి నా ఫ్రెండ్ అందరు కలిసి తిరుమలకి వెళ్తున్నామన్నమాట. నాకు ఫుల్ బ్లాగ్ చేయాలనిపించేసి ఈ వీడియో అనేది తీసుకుంటున్నాను అనమాట. అదిగోండి, నేను మా ఫ్రెండ్ అండ్ మా చెల్లి మేము తిరుపతి రీచ్ అయ్యాక టికెట్ కౌంటర్ దగ్గరికి ఆటో తీసుకొని వెళ్ళామన్నమాట. బ్యాక్ సైడ్ కూర్చుంటే మాకైతే ఆ వ్యూ చాలా బాగా అనిపించింది. మేమందరం కలిసి టికెట్ కౌంటర్ ఎస్ఎస్డి టికెట్స్ తీసుకోవడానికి లైన్లోకి వెళ్ళిపోయామన్నమాట. మామూలుగా మార్నింగ్ అలా ఇస్తున్న టికెట్స్ నైట్ కానీ మార్నింగ్ కానీ ఇచ్చేవారు. ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడైతే ఈవినింగ్ 4కి ఇస్తున్నారు. సో మేము మార్నింగ్ బయటంతా తిరిగేసి ఈవినింగ్ 4 కల్లా లైన్లోకి వస్తే మా చేతికి 5 వరకు అయింది టికెట్. 5:30 అయింది. మాకైతే నెక్స్ట్ డేకి ఇచ్చారు, నెక్స్ట్ డే 1 o'clock. సో మేమందరం ఇంకా స్టార్ట్ అయిపోయాము అల్పిరి తాపల దగ్గరికి. అయితే నేను దేవుడికి మొక్కుకున్నానమాట, బొట్లు పెడతానని చెప్పి. సో అందుకనేసి పసుపు కుంకుమ అనేది కలుపుకున్నాను. ఇంకా కింద మొదటి తాప దగ్గర దీపం వెలిగించేసి టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేసేసాను గైస్. మీలో ఎవరైనా సరే కొండెక్కాలి అని అనుకుంటే మార్నింగే స్టార్ట్ చేయండి. బికాస్ ఎందుకు అంటే ఈవినింగ్ అయితే పులులు తిరుగుతున్నాయి అనేసి మనల్ని కూర్చోనికుండా మనతో పాటు ఒక పోలీస్ ఉండి తొందరగా నడిపిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు బొట్లు అలా పెట్టుకోవాలనుకుంటే మార్నింగే స్టార్ట్ అవ్వండి. గాయస్ మమ్మల్ని ఆపేశారు గాయస్. ఎందుకు అంటే టైం 8:45 అయింది. సో ఇప్పుడు అనిమల్స్ ఎక్కువ తిరుగుతాయంట. సో ఒకేసారి ఎంతమంది ఉంటే అంతమందిని 9:30కి పంపిస్తామంటున్నారు. సో ఇంకా మేము వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఇప్పుడే బజ్జీలు తిన్నాం గాయస్. యా, చాలా బాగున్నాయి, ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా మేము దారిలో వెళ్తుంటే జింకలు, అడవి పందులు అవి కనపడ్డాయి అన్నమాట. మేమందరం వాక్ చేసుకుంటూ వెళ్తుంటే బ్యాక్ సైడ్ నుంచి ఒక బ్యాచ్ పరిగెత్తండి అంటే మేమైతే నిజంగా భయపడిపోయాం పులి ఎక్కడొచ్చిందని. ఇంకా మోకాల పర్వతం దగ్గర అయితే నేను 21 స్టెప్స్ అనేవి మోకాలతో ఎక్కాను గాయస్. ఇందాక మీరు విన్నారు కదా, నైట్ టైం పులులు తిరుగుతున్నాయి అనేసి. నైట్ మా బ్యాచ్ ఏమో 6కి మేము స్టార్ట్ చేస్తే 8:30 వరకు మమ్మల్ని బాగానే వెళ్ళాము. 8:30 తర్వాత 1 hour స్టాప్ చేపించేసి 9:30 నుంచి ఇంకా వెళ్ళండి అని ఎక్కడైతే సరిగ్గా కూర్చొని ఇవ్వడం లేదు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైంకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా నైట్ మేమైతే పైకి వెళ్ళేసరికి మాకు నైట్ 2 అయ్యింది. ఎందుకు అంటే మోకాల పర్వతం వరకు పోలీస్ వాళ్ళు అనేది మనతోటి వస్తారు, ఆ తర్వాత రారు. సో మనం అక్కడి నుంచి నిదానంగా వెళ్ళొచ్చు. మేము ఏం చేసేసామంటే మోకాల పర్వతం దగ్గరికి వచ్చేటప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. మీలో ఎవరైతే వెళ్ళాలనుకున్నారో నిజంగా మార్నింగ్ టైమ్స్ మాత్రమే వెళ్ళండి. అదిగోండి 3260 స్టెప్స్ అన్నమాట. నా చెయ్యి, నా కాళ్ళు అయితే చాలా మొత్తం పసుపు కుంకుమ, నా డ్రెస్ అంతా పసుపు కుంకుమ అంటేసింది గాయస్. చూడండి ఎలా ఉందో. లాస్ట్ ఫైనలీ రీచ్ అయిపోయామన్నమాట. మేము రీచ్ అయ్యేసరికి నిజంగా 2 o'clock అయ్యింది నైట్. ఆ టైంలో ఇంకా మేము రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయేసి నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడి దర్శనం కోసం అనేది స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ అక్కడి నుంచి మేము ఫస్ట్ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని తర్వాత అంగమాంబ సత్రంలో అన్నం తినేసి దేవుడి దర్శనానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదిగో చూడండి, ఈ విధంగా వీడియో తీసుకుంటే అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా మేము వచ్చేసి క్యూ లైన్ లేక్ అనేది వెళ్ళిపోవడానికి కిందికి అనేది వచ్చేసామన్నమాట. అక్కడి నుంచి కూడా మేము మళ్ళీ ఆటో తీసుకొని మా ఎస్ఎస్డి టోకన్స్కి ఎక్కడైతే అలో ఇస్తారో అక్కడికి వెళ్ళిపోయాం. కాకుంటే వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు కంపల్సరీ చున్నీ అనేది తీసుకెళ్ళండి, హెయిర్ అనేది లీవ్ చేసుకోకండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనకి స్టాప్ చేసేస్తున్నారు. నేను అప్పుడప్పుడు అక్కడ చున్నీ తీసుకొని మళ్ళీ నా హెయిర్ పోనీటైల్ వేసేసుకొని స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్లో చూసి లైన్ ఏం లేదు, తొందరగా అయిపోతుందేమో అనుకున్నాను. కానీ కొంచెం ఒక 1/2 hour ముందుకు రాగానే ఇలా కూర్చోపెట్టేశారు గాయస్ మమ్మల్ని. అయితే చాలాసేపు కూర్చోపెట్టాం. మామూలుగా ఎస్ఎస్డి టోకన్స్ అనేవి 4 hours మాత్రమే టైం పడుతుంది. బట్ మాకు ఆ రోజు 8 hours అయింది దేవుడి దర్శనం చేసేసుకొని. అలా మేము రిటర్న్ అయిపోయాం గాయస్. మీరు వెళ్ళాలి అనుకుంటే, కొండ ఎక్కాలి అనుకుంటే మార్నింగ్ మాత్రమే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాగే నాకు అన్నీ సపోర్ట్ చేస్తూ మీ ఒక్క సహాయకార్యం నాకు ఇస్తే నేను ఇలాగే మంచి బ్లాగ్స్ అనేవి పెడతాను గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.